God for his calling. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, రక్షణ కంటే ముందుగానే మనము భద్రం చేయబడడం. ఏం చేద్దానంటే మనము ఇంతకు ముందే మనం పిలువబడి పరిశుద్ధపరచబడ్డాము. దేవుని యొక్క మనసులో ముందుగానే మనము పరిశుద్ధపరచబడి ఉంటున్నాం. I didn't know things about the church and all these things. ఇక సంఘము వీటన్ని విషయాల గురించి అక్కడ లేదు. కానీ I was on a training ship and I joined the Mazagon dock. I was an engineer on the ship for 4 years. కాబట్టి ఈ సంఘాలు వీటి విషయాలు నాకు తెలియదు. నేను ఒక ఇంజనీరింగ్ చేసిన తర్వాత, అంటే అంకుల్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత మర్చెంట్ నేవీలో ఆ యొక్క షిప్ లో పనిచేస్తూ, ఓడ మీద పనిచేస్తూ వచ్చారు. But God preserved me through many dangers. కాబట్టి ప్రభు వారు అనేకమైన ప్రమాదాల నుంచి నన్ను భద్రం చేశారు. And called me and asked me to follow him. నన్ను పిలిచారు. పిలవడం మట్టుకే కాదు, ఆయన వెంబడించమని నన్ను కోరారు. I had appendicitis. నాకు అపెండిసైటిస్ అనే వ్యాధి ఉంది. It's a small thing, anybody can operate anytime. కాబట్టి ఆ అపెండిసైటిస్ వచ్చినట్టయితే ఎవరైనా ఎప్పుడైనా వారి మీద శస్త్రచికిత్స చేసి తీసివేయచ్చు. I carried on my course on the ship. కాబట్టి ఆ యొక్క ఓడలో నేను ఉద్యోగం చేస్తున్నంత కాలం కూడా ఆ బాధతో నేను కొనసాగుతూ వచ్చాను. But the ship came from Australia to Colombo. కాబట్టి ఆ యొక్క ఆస్ట్రేలియా నుంచి ఆ యొక్క ఓడ కొలంబోకి వచ్చింది. That is the time of the fall of Singapore. Japanese damaged all the fleet of English battleships. కాబట్టి అప్పుడు యుద్ధం జరుగుతూ ఉంది. ఆ కాలంలో ఏం జరిగిందంటే జపాన్ దేశం వారు ఈ యొక్క ఇంగ్లీష్ అంటే ఇంగ్లాండ్ దేశం యొక్క యుద్ధ నౌకలన్నింటినీ కూడా వారు నాశనం చేశారు. So many casualties. అనేకమైనటువంటి వారు గాయాలకు గురయ్యారు. So they had whatever is available, school hall or other place, put them on a cot and treated them. కాబట్టి అక్కడ ఏం చేశారంటే ఇంతమంది అంటే గాయాలైన కారణం చేత అందుబాటులో ఉన్న పాఠశాలల్లో ఎక్కడ స్థలం దొరికితే అక్కడ వారిని అక్కడ మంచాల మీద ఉంచి వారికి వైద్యం చేస్తూ వచ్చారు. But my appendicitis almost burst. ఇంకా నా విషయానికి వచ్చేప్పటికీ అపెండిసైటిస్ బాధ ఎక్కువైపోయి ఇంకా పేలిపోయే స్థితికి వచ్చేసింది. The colonel in charge of the hospital came to me, Mr. Philip, you are on the DI list. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఒక అధికారి నా దగ్గరికి వచ్చానంటే, ఫిలిప్ నువ్వు డిఐ లిస్ట్ లో ఉన్నావు అని అన్నారు. What is DI list? డిఐ లిస్ట్ అంటే ఏంటో నాకైతే తెలియదు. Dangerously ill. డేంజరస్లీ ఇల్, అతి ప్రమాదకరంగా జబ్బుతో ఉంటున్నావు నువ్వు. But operation was done by Colonel Pieris of the Colombo Medical Corps. It took a long time. Biggest cut I have, and I am healed, preserved. కాబట్టి అక్కడ కొలంబోలో అంకుల్ కి అక్కడ శస్త్రచికిత్స చేయబడింది, అపెండిసైటిస్ తీసివేయబడింది, ఆ స్వస్థ కూడా ఉన్నారు అక్కడ. Another occasion I was on the ship. ఇంకొక సందర్భంలో నేను ఓడలో ఉండగా, this is before I knew the Lord. ఆపటికి నాకు ప్రభువారు తెలియదు. Though I was born in a Christian family, Syrian Christian, I did not know what it is to be born again. కాబట్టి నేను క్రైస్తవ కుటుంబంలో అనగా సిరియన్ క్రిస్టియన్ అనే కుటుంబంలో నేను జన్మించినప్పటికీ తిరిగి జన్మించడం అంటే ఏంటో నాకు తెలియదు. In the ship there is so much of meat stored in cool storage. కాబట్టి ఆ యొక్క ఆహారములు భద్రపరిచే యొక్క స్థలములో ఓడలో ఎంతో మాంసం అక్కడ నింపబడి ఉంది. Carcasses hang and kept in good condition for the whole voyage. కాబట్టి అక్కడ ఉన్న వారందరికీ కూడా సరిపోయేటట్లుగా ఎంతో మాంసములు ముద్దలు అనాదిగా వేలాడదీయబడి ఉన్నాయి. And we have to go and check up the temperature. వెళ్ళి అప్పుడప్పుడు అక్కడ ఉన్నటువంటి ఉష్ణోగ్రత మేము పరీక్షించాలి. But the temperature could be seen from outside, but something went wrong, so I had to go inside. కాబట్టి బయట నుంచి చూస్తే అక్కడ ఉన్న ఉష్ణోగ్రత ఎంత ఉందో నాకు తెలుస్తుంది, కానీ ఏదో పొరపాటు జరిగింది. ఈ కారణం చేత నేను లోపలికి వెళ్ళి చూడాల్సి వచ్చింది. So I went inside. లోపలికి వెళ్ళాను, closed the door, తలుపు వేశాను. It is covered with felt, thick door, so that no air coming inside. కాబట్టి ఎంతో బిగుతుగా ఉన్నటువంటి యొక్క ద్వారాలు అన్నమాట తలుపులు. కాబట్టి లోపలికి వెళ్ళగానే తలుపులు మూసుకుపోయాయి. So I saw the temperature. కాబట్టి నేను అక్కడికి వెళ్ళి దాని యొక్క ఉష్ణోగ్రత పరీక్షించాను. The door is not opening. బయటకు వచ్చి తలుపు తెరుస్తున్నా రావడం లేదే. I am in the midst of so many carcasses and my hand was getting frozen. I did not know what to do. అక్కడ అనేకమైన మాంసం ముద్దలు ఉంటున్నాయి. నా యొక్క నేను లోపల ఇరుక్కుపోయాను, తలుపు తీస్తున్నాను, బయటికి రాలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియడం లేదు నాకు. So in the midst of such a situation, అటువంటి భయంకరమైన స్థితిలో the ship took another roll this way and the door opened. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందో మంచి విషయం జరిగిందనమాట. ఓడ ఇలా తిరిగింది, అన్నెల్లి తలుపు మీద పడ్డాడు, తలుపు తెరుచుకుంది. So I am telling about God's preservation prior to salvation, because we are sanctified, set apart for Him
and call in the fullness of time. కాబట్టి జాగ్రత్తగా గమనించండి, ఈ యొక్క రక్షణ ఇంపబడక మునిపే మనం ప్రభువారి యొక్క మనసులో ఉన్నాం కారణం చేత మనము భద్రపరచబడి ఉంటున్నాము. సమయానుకూలమైన రీతిలో తగు సమయంలో మనం పిలువబడి ఆయన యొక్క నిమిత్తం ప్రత్యేకించబడి పరిశుద్ధపరచబడుతుంటున్నాము. May God help us to recognize His care over your lives in the past from accidents, dangers, tsunami or other army, and lead you on safely. కాబట్టి ప్రభువారు ఈ యొక్క సత్యం మనం గ్రహించాలి అన్నమాట. రక్షింపబడక పూర్వము నుంచే ప్రభువారు మనల్ని భద్రం చేస్తూ ఉంటున్నాడు. అనేకమైన ఆపదల నుంచి, అనేకమైన కష్టాల నుంచి, సునామీల నుంచి, త్రినాల నుంచి, ఈ త్రినాల నుంచి, అన్నిటి నుంచి కూడా ప్రభువారు కాపాడుతుంటున్నాడు. After this accident or after this operation, I told my father I would rather stay and do something else and continue in the ship. కాబట్టి ఈ యొక్క ప్రమాదము జరిగిన తర్వాత, ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత నేను మా నాన్న దగ్గరికి వచ్చి ఏం చెప్పానంటే, నాన్న ఇంక నేను ఓడలెక్కను, ఏదో పని చేసుకుంటానులే, ఇక్కడే ఉంటాను అని చెప్పాను. He said, no, you pursue. కానీ మా నాన్నగారు అన్నారు, అదేం కుదరదు, నువ్వు ఉద్యోగం చేయాల్సిందే అన్నారు. This operation was done in 1943. ఈ శస్త్రచికిత్స 1943 సంవత్సరంలో జరిగింది. 42. 42వ సంవత్సరంలో. 43 I went back to Bombay to join the ship. 43వ సంవత్సరంలో నేను మళ్ళీ తిరిగి ఓడలో ఉద్యోగ నిమిత్తం వెళ్ళాను. There I met Brother Bhakt Singh. అక్కడ సోదరు భక్త్ సింగ్ గారిని నేను సంధించాను. Asked you, are you born again? సోదరు భక్త్ సింగ్ గారు నువ్వు తిరిగి జన్మించావా అని అడిగారు. So I didn't know what is to be born again. He must be born again. And that he began to pray. And in that home where God's servants used to pass through in Bombay, I made a decision for the Lord 2 months later. కాబట్టి తిరిగి జన్మించడం అంటే ఏంటో నాకు అప్పటికి తెలియదు. కానీ దైవ సేవకుడు ఆ యొక్క 2 మాసాల ప్రయాణంలో మేము బాంబేకి వచ్చే సమయానికల్లా ప్రభు వారు దైవ సేవకులు బోధించారు. నేను తీర్మానం చేసుకున్నాను. And the ship was in Karachi. ఓడ కరాచీలో ఉన్నప్పుడు I was reading Matthew chapter 19. నేను మత్తయి సువార్త 19వ అధ్యాయం చదువుతూ వచ్చాను. There the Lord says, అక్కడ ప్రభువారు అంటారు, "And man, if thou wilt be perfect, go and sell that thou hast, give it to the poor, thou shalt have treasure in heaven, come and follow me." కాబట్టి నీ కలిగినదంతా కూడా పేదవారికి ఇచ్చి నువ్వు వచ్చి నన్ను వెంబడించమని రాయబడింది. Written Matthew మత్తయి సువార్త 19 19వ అధ్యాయము verse 21. 19:21. అందుకేసి నీవు పరిపూర్ణత కోరినలా పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పెను. No compulsion. ఇక్కడ బలవంతం ఏం లేదు. If thou will be perfect, నువ్వు పరిపూర్ణంగా ఉంటే in relation to God's purpose and plan, I should be in the right place, then you do this. కాబట్టి నువ్వు సరి అయిన చోట ఉండి దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క ప్రణాళికలో ఉండాలని అనుకుంటే ఇప్పుడు ఇది నువ్వు జరిగించు. So I said, I will go. అప్పుడు నేను వెళ్తాను, నేను వెంబడిస్తాను అన్నాను. And I wrote home. They said, you come home, we will decide all that later. కాబట్టి నేను మా ఇంటికి ఒక లేఖ రాశాను. అప్పుడు మా నాన్నగారు ఏమన్నారంటే, నువ్వు ముందు ఇంటికి రారా, మిగతా విషయాలన్నీ తర్వాత చూద్దాం అన్నారు. You have been long on the ship, your mind is confused, you come home, we will decide. నువ్వు చాలా కాలం ఓడలో ఉన్నావు, నీకు అసలు నీకు మతిస్థిమితం కోల్పోయావు, నీకేం అర్థం కావడం లేదు, కాబట్టి మొదట ఇంటికి రా, దాని తర్వాత ఆలోచిద్దాం అన్నారు. So I applied for my leave in Bombay. కాబట్టి బాంబేలోనే ఉండి నేను సెలవుకు అర్జీ పెట్టుకున్నాను. It was not granted. వారు నాకు సెలవు మంజూరు చేయలేదు. Then came via Colombo. నేను తర్వాత కొలంబో మీదుగా వచ్చాను. They came to Madras. మద్రాసుకు వచ్చాను. Leave was not granted. ఆ పాటికి నా సెలవు ఇంకా మంజూరు చేయబడలేదు. And the final voyage was to Calcutta. దాని తర్వాత ఆ యొక్క ఓడ తిరిగి కలకత్తాకు వెళ్తుంది. I finished my duty at 12 o'clock night. నేను మధ్యరాత్రి 12 గంటలకు నా యొక్క పని ముగించుకున్నాను. మధ్యాహ్నం కాదు, మధ్యరాత్రి 12 గంటలకు మధ్యరాత్రి 12 గంటలకు నా ఉద్యోగం ముగించుకున్నాను. I was sleepy. నాకు అప్పటికే నిద్ర వస్తా ఉంది. And about 4 o'clock, ఉదయం 4 గంటలకి cabin boy said, sir, air raid. కాబట్టి ఆ యొక్క ఉదయం 4 గంటలకి అక్కడ క్యాబిన్ బాయ్ వచ్చి అంటున్నాడు, అయ్యా బయట విమానదాడి జరుగుతా ఉంది అన్నాడు. Came out of the cabin, I could see a spike coming. కాబట్టి బయటికి వచ్చి నేను చూడగా ఒక చిన్న వస్తువు వస్తా ఉంది. And came bang, first bomb. కాబట్టి వచ్చి మొట్టమొదటి బాంబు ఓడ మీద పడింది. And it missed the ship,
water rose like a coconut palm height. Ship was like this way and that way. కాబట్టి అది గురి తప్పిపోయి ఆ యొక్క బాంబు వచ్చి ఓడ మీద పడేదానికి బదులుగా నీళ్ళలో పడింది. నీళ్ళేమో కొబ్బరి చెట్టు అంత పొడుగా ఎగిసిపడ్డాయి. And again the ship came. దాని తర్వాత మళ్ళీ ఓడ వచ్చింది. The bomber came. మరొకసారి బాంబు మళ్ళీ వచ్చింది. On the other side, let us come, go down. ఇంకోసారి కింద గోదాములోకి వచ్చింది. I said, going down or up, let us pray. కాబట్టి అది కిందికి పోయినా ఓడ పైకి పోయినా మనమైతే ప్రార్థన చేద్దాం అన్నాను. So we prayed. ప్రార్థన చేస్తాం. Lord protected the ship. ప్రభు వారు ఓడను కాపాడారు. And I came to Calcutta. నేను కలకత్తాకు వచ్చాను. I wrote my resignation to the company. కాబట్టి ఆ కంపెనీ వారికి నా రాజీనామా లేఖను రాశాను. Lord has called me to follow him, so kindly relieve me. Thank you for your encouragement in the best ships which you have given me. Accept my resignation. కాబట్టి నేను ఏమని రాజీనామా లేఖ రాశానంటే, ప్రభు తనను వెంబడించేదానికి నన్ను పిలిచారు కాబట్టి నేను వెళ్తున్నాను. నా యొక్క రాజీనామాను అంగీకరించండి. ఇంతవరకు మీ యొక్క కంపెనీలో పనిచేసేదానికి మీరు నాకు ఇచ్చిన దాన్ని బట్టి వందనాలు, మీ యొక్క ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు అని రాశాను. He said, we cannot relieve you. So many ships on convoy, no engineers. How can you relieve you? కాబట్టి అక్కడ అధికారులు ఏమన్నారంటే, ఎన్నో ఓడలు ఉంటున్నాయి, ఇంజనీర్లు లేరు, అయ్యా మిమ్మల్ని మిడుదల చేయలేము, మిమ్మల్ని పంపించలేమన్నారు. You must give me 1 month notice. మీరు ఇలా అప్పుడే వెళ్ళిపోతారంటే ఎలా, మీరు కనీసం 1 నెల రోజులు ముందుగా మాకు చెప్పాలి అన్నారు. I said, this is all the notice I can give you. I will not sign on the new ship. I will remain aloof. కాబట్టి ఏమంటే, ఇంతకంటే ఎక్కువ కాల పరిమితి మీకు ఇవ్వలేను, ఇంకా వేరే పని గురించి నేను సంతకం పెట్టను, నేను ఒంటరిగా ఇక్కడే ఉండిపోతాను తప్పించి మళ్ళీ ఓడెక్కనని చెప్పాను. I think he was a godly man. He said, after 2 days come and see me. అండ్ అక్కడున్న అధికారి కొంచెం దైవభక్తి కలవాడు అనుకుంటాను. అంచేతనే ఏమన్నాడంటే, సరే ఫిలిప్పు వెళ్ళు, 2 రోజుల తర్వాత వచ్చి కనబడు అన్నారు. Because people get tired of sea life and they like to get a post on pilot's job or port engineer or dredger job and live with the family. కాబట్టి ఈ రీతిగా అనేక దినాలు ఓడ మీద ప్రయాణం చేయడం ద్వారా ప్రజలు విసిగిపోతారు. అంటే ఓడలో పనిచేసేవారు విసిగిపోతారు. ఈ కారణం చేతనే వారు తిరిగి వచ్చిన తర్వాత ఏమంటారంటే, మాకు వేరే ఉద్యోగం ఇవ్వండి, అక్కడే ఓడ రేవులో పని చేస్తాము, ఇంకా వేరే ఏదైనా పని చేసుకుంటాము, కుటుంబంతో ఉంటాము అని అడుగుతుంటారు. But I said, I am not going to take any job. Please read what I have written. God has called me. I am going to follow him. ఆ రీతిగా నేను ఏమన్నానంటే, అయ్యా ఇంకా ఏ ఉద్యోగం నేను చేయదలుచుకోలేదు, రాజీనామాలో ఏం రాశాను ఒకసారి చూడు. అక్కడ ఏం రాశాను, నేను నన్ను ప్రభు పిలుస్తున్నారు, నేను వెళ్తున్నానని రాస్తాను, ఇంకా ఏ ఉద్యోగం నేను చేయను అని చెప్పాను. After 2 days we settled all our other documents. I took the Calcutta Madras Express, reached Jehovah Shammah, where I knew Brother Bhakt Singh was there. కాబట్టి ఆ 2 దినాల పిమ్మట మా యొక్క లెక్కలన్నీ సరి చూసుకున్నాము, రాజీనామా ఆమోదించబడింది. తక్షణమే కలకత్తా మద్రాసు రైలెక్కి జెహోషామాకు వచ్చాను. అక్కడ సోదర్ భక్త్ సింగ్ గారు ఉన్న విషయం నాకు ఈ పాటికే తెలుసు. Brother Bhakt Singh looked at me. He forgot we met in Bombay. సోదర్ భక్త్ సింగ్ గారు నన్ను చూశారు, కానీ బొంబాయిలో నన్ను కలిసిన సంగతి ఆయన మర్చిపోయారు. Who are you, sir? I said, I am Philip. We met in Bombay. Oh yes, yes. What can I do for you? కాబట్టి సోదర్ భక్త్ సింగ్ గారు వచ్చి, అయ్యా నువ్వు ఎవరు అని అన్నారు. అప్పుడు నేను భక్త్ సింగ్ గారితో, అయ్యా నేను ఫిలిప్ ఆ యొక్క బొంబాయిలో ఓడలో నేను కలిశాను అని అన్నప్పుడు, ఓ అలాగా, చాలా మంచిది, నేనేం చేయగలను నీకు అని అడిగారు. Lord has called me. అప్పుడు ఏమన్నాడు, అయ్యా ప్రభు నన్ను పిలిచాడు అన్నాను. Lord has called me. Stay here. ప్రభు నన్ను పిలిచాడా, అది ఇక్కడే ఉండు అన్నా. So Jehovah Shammah కాబట్టి జెహోవా షామా became my place of apprenticeship for serving in the kingdom of God. కాబట్టి జెహోవా షమాలో దేవుని యొక్క రాజ్యములో పనిచేసే దాని నిమిత్తమై ఆ స్థలము నాకు తర్ఫీదు స్థలముగా ఉండింది. Every trade requires apprenticeship. కాబట్టి ప్రతి పనివాడికి కూడా కొంచెం తర్ఫీదు కాలం ఉంటుంది. So even in the kingdom of God, in relation to his service, we need to be disciplined, corrected, instructed and taught in an assembly. కాబట్టి దేవుని యొక్క రాజ్య విషయంలోకి వచ్చేప్పటికి, సేవ విషయం వచ్చేటప్పటికి కూడా మనము అందరం కూడా దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క సమాజంలో సరి చేయబడాలి, చక్క చేయబడాలి, నేర్చుకోవాలి, తర్ఫీదును పొందవలసిన అవసరం ఉంది. So the Lord help us, young men, to be under his discipline, and if you have service, if he is calling you or otherwise, and serve him faithfully. కాబట్టి యవనస్తులేమి అందరము కూడా మనము ఆయన యొక్క తర్ఫీదులో ఉండి నమ్మకస్తులుగా మనం ఆయన యొక్క క్రమశిక్షణలో ఎదగవలసిన అవసరం ఎంతైనా ఉంది. And the Lord help us to
continue looking for his coming and for his coming glory. కాబట్టి ప్రభు వారు ఆయన యొక్క రాకడ నిమిత్తము ఆయన యొక్క మహిమ నిమిత్తము ఎదురు చూస్తూ కొనసాగులాగా ప్రభు మనకు సహాయం చేయడుగాక. In Casanova, one brother told me we are looking for fat people, fat. ఒక క్యాసినోలో ఒక సోదరుని కలిసి ఏంటంటే బాబు బాగా భారీ కాయస్తుల్ని మేము కోసం ఎదుగుతున్నాం అన్నాడు. But don't preach in America because so many are fat there. కాబట్టి అమెరికాకు వచ్చేసేసి అటువంటి ప్రసంగాలు చేయొద్దు, ఎందుకంటే అమెరికాలో చూస్తే చాలా భారీ కాయలు లాంటి చాలా మంది ఉన్నారు నాలాంటి వాళ్ళు. Then he said, fat, F, faithful, A, available, T, teachable. Faithful, available, teach. కాబట్టి ఫ్యాట్ అంటే బాగా కొవ్వెక్కిన వాళ్ళని కాదండి. ఫ్యాట్ అని అంటే నమ్మకమైన వారు. ఎఫ్ అంటే నమ్మకమైన వారు. ఏ అంటే అవైలబుల్, అందుబాటులో ఉన్నట్టు వారు. టీచబుల్ అంటే బోధింపబడగలిగేవారు. So Lord, keep you and me. Even though I have learned, I am still learning. Lord Jesus said, take my yoke upon you. You are in the school of Christ. You may learn and live, become more like him and look for him. కాబట్టి మనమందరము నేర్చుకునే దానికి ప్రభు వారికి సహాయం చేయాలి. నేను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను. ప్రభు వారు ఏమన్నాడంటే నా కాడిని మోసుకొని నా యుద్ధ నేర్చుకోండి అన్నాడు. మనమందరం కూడా ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క పాఠశాలలో ఉంటున్నాం కాబట్టి ఎడతెగక ఆయన యొక్క పాదముల చెంత మనమందరం కూడా నేర్చుకుంటూనే ఉందాం. So continue to pray for us. కాబట్టి దయచేసి మా గురించి ఎడతెగక ప్రార్థించండి. We don't know how long is the pilgrimage. ఈ యొక్క యాత్రా కాలము ఎంత కాలమో నాకు తెలియదు. But the Lord may be pleased to strengthen me for the time he would have us to serve him. కాబట్టి ఆయన సేవించే కాలం ఇంకేదైతే మిగిలిపోయిందో ఆ కాలం అంతట్లో కూడా ప్రభు నన్ను బలపరిచి నడిపించులాగున మీరు ప్రార్థన చేయండి. You know that song? ఈ పాట మీకు తెలుసా అండి? प्रभु का दर्शन यीशु का दर्शन पाके भाइयों लग जा सेवा में. प्रभु का दर्शन యేసు నిదర్శన్ बैठे बैठे साल गवाए नवाजवानी के. Sitting, your young life is going away. కూర్చొని అలానే కూర్చుండిపోతున్నావు. నీ యవ్వన కాలం అంతా పోతానే ఉంది. I'll think of it tomorrow. I'll think of it after some time. కాబట్టి రేపు ఆలోచిస్తాను నీ కూర్చొనే ఉంటున్నావు. కూర్చొని ముసలాడు అయిపోతుంటున్నావు. अभी भी कर ले प्रभु की सेवा बाकी जीवन में. अभी भी कर ले. Now is the time. बाकी जीवन में remainder of your life may in some way contribute effectually to the building of his people and his church and the local church. కాబట్టి ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ఇక మొదలెట్టు. ఇప్పటి నుంచైనా మిగిలిన కాలం అంతా కూడా సేవ చెయ్యి. స్థానిక సంఘాన్ని బలపరుస్తూ స్థానిక సంఘంతో కలిసి నువ్వు సేవ చేయని కోరుతుంటున్నాం. So dear ones who have come, wherever you have come from, Lord minister to you, strengthen you and give you in the vision of your heavenly calling in Christ Jesus. కాబట్టి ప్రియ సోదరులారా, మీరు ఇక్కడ ఉన్నప్పటికీ ఇతర ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చినప్పటికీ కూడా ప్రభు మిమ్మల్ని బలపరిచి స్థిరపరిచి తన యొక్క మహిమాయుక్తమైన పిలుపు నిమిత్తము ఆ యొక్క పిలుపులో మిమ్మల్ని అందరినీ కూడా స్థిరపరచును గాక. I didn't have the benefit of Dallas Theological Seminary. I may learn so many things, but being with the family of God's people, I learned. I'm still learning. కాబట్టి డల్లాస్ సెమినరీలో ఇంకే సెమినరీలో అనేకమైన విషయాలు నేర్చుకోవచ్చు. కానీ దేవుని కుటుంబంలో నేను నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. దేవుని కుటుంబంలో ఉంచు. So principle of training, you must be in a company of people who are functioning under the headship of the Lord, serving the Lord. కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి నియమం ఏంటంటే దేవుని సేవిస్తూ దేవుని యొక్క శిరసత్వం కింద యేసుక్రీస్తు యొక్క శిరసత్వం కింద సేవిస్తుడి యొక్క ప్రజలతో కూడి నువ్వు ఉండడమే. ఇదే ప్రాముఖ్యమైన నియమము. In those days we had brethren from Pakistan came into Madras. కాబట్టి ఇంకొక మాసంలో ఒక పాకిస్తాన్ నుంచి ఒక సహోదరుడు మద్రాసుకు వచ్చాడు. And there's one brother Sardar Messi. He did not know much of English. అక్కడ ఆ సహోదరు పేరు సర్దార్ మస్సి. ఆయనకు ఆంగ్లం ఎక్కువగా తెలియదు. And he couldn't continue there not knowing the language, only eating rasam and sambar
and the type of association he was passing through. కాబట్టి దానికి వేరే భాషలు ఏమి కూడా తెలియదు, కానీ యోషిమాలో కేవలము సాంబారు రసము ఈ అన్నము తింటూ అక్కడ సేవ చేస్తూ ఇతరులందరితో కలిసి ఉంటున్నాడు. His name is Ghulam Masih, I forgot. He comes from a Mohammedan background. కాబట్టి గులాం మసీ ఆయన పేరు, ఆయన మహమ్మదీయ మతం నుంచి వచ్చిన వాడు. Then he said, Brother Bhakt Singh, I would like to go back to Punjab. అక్కడ దాని తర్వాత సహోదరు భగత్ సింగ్ గారి దగ్గరికి వచ్చి ఆ సహోదరుడు అన్నాడు, సహోదరు భగత్ సింగ్ గారు నేను వెళ్ళి తిరిగి పంజాబ్కి వెళ్ళిపోవాలని కోరుతున్నాను అన్నాడు. అరే భయ్ థర్ జాओ జల్దీ नहीं जाना इधर रहो. అప్పుడు సహోదరు భగత్ సింగ్ గారు ఏమన్నారంటే, సహోదరుడు తొందరపడకు, ఇప్పుడే తొందరపడి వెళ్ళకు, ఇక ఉండు అని అన్నారు. The brother is on top and he goes up and we see him coming down. So many days we saw him. కాబట్టి సహోదరు భగత్ సింగ్ గారు పైన గదిలో ఉండేవారు, ఈ సహోదరుడు పైకి వెళ్తూ పై వస్తూ కిందికి వస్తూ అనేక దినాలు పైకి కిందికి చక్కర్లు కొడుతూనే ఉన్నాడు. So we looked at him and one day coming down. ఒక దినాన పై నుంచి కిందికి రావడం ఆ సహోదరుని మేము చూసాం. Ghulam Masih, bhai Bhakt Singh ne kya bola? గులాం మసీ సహోదరు భగత్ సింగ్ గారు ఏమన్నారు అని అడిగాను. He says, big God says go, small God says don't go. కాబట్టి ఆయన ఏమంటారంటే, పెద్ద దేవుడేమో వెళ్ళమంటున్నాడు కానీ ఈ చిన్న దేవుడు నన్ను వెళ్ళొద్దు అంటున్నాడు అన్నాడు. Big God has spoken, I must go. కాబట్టి పెద్ద దేవుడు ఏం చెప్పాడు, వాక్యం నుంచి మాట్లాడు వెళ్ళమని చెప్పాడు అని అన్నాడు. But small God here will not let me go. కానీ ఇక్కడ ఉన్న ఈ చిన్న దేవుడు నన్ను పంపించడం లేదన్నాడు. So we got to learn submission and fellowship in our work and thus be profited by the Lord. కాబట్టి మనమందరం కూడా విధేయతను, లోబడి ఉండే తత్వాన్ని, సంఘముకి సహవాసంలో కలిసి ఉండేటట్టు మనము నేర్చుకోవాలి. తద్వారా మనమందరం కూడా లాభం పొందినట్లు. Shall we pray? ప్రార్థన చేసుకుందాం.